జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు కూడా మనం మరణం గురించిన రహస్యం ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ల బంధువులు ఏ విధంగా కష్టమైన ఈ దుఃఖాన్ని వాళ్ళు సహించగలిగే స్థితిలో ఉన్నారు, ఏ విధంగా అనునయిస్తే వాళ్ళని సహించగలిగే స్థితికి మనం వాళ్ళని అర్థమయ్యేలా చేయగలం. చాలాసార్లు ఏమవుతుందంటే, ఇంట్లో అనుకోకుండా ఎవరైనా చనిపోతుంటారు. అప్పుడు అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఏ రూపంగా ఈ దుఃఖాన్ని సహించుకోగలరు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొల్లుని ఏడుస్తుంటారు, తలను గోడకు బాదుకుంటూ ఉంటారు. ఈ విధంగా గోడకేసి బాదుకుని ఆ తర్వాత డాక్టర్ని పిలుస్తుంటారు. అసలే దుఃఖంలో ఉన్న వాళ్లకు ఇలాంటి దుఃఖం ఇంకొకటి. ఇది అవసరమే లేదు. కొంచెం తెలివితేటలుగా ప్రవర్తిస్తే ఇలా 2 విధాల బాధ కలగదు కదా. ఒకరింట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళింట్లో భరించలేని దుఃఖం అనేది ఉండే తీరుతుంది, చాలా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ చనిపోయినా లేదా భార్య చనిపోయినా వాళ్ళు మార్చి మార్చి తలను బాదుకుంటూ ఏడుస్తారు, స్పృహ కోల్పోతుంటారు. ఇలాంటివి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా లేని సమస్యలు తెచ్చినట్టే. ఇంట్లో ఉన్నవాళ్లు ఎంతో కష్టపడి ఈ దుఃఖాన్ని సహిస్తూ ఉంటారు. ఇంటికి బంధువులు చాలామంది వస్తుంటారు. వాళ్ళింట్లో ఉన్న వాళ్ళని అనునయించాలనే వంకతో దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంటారు. కోతి పనులు చేస్తుంటారు. కోతి పనులంటే ఏంటో తెలుసా? అది వివరంగా చెప్తాను. కోతులకుండే విశేషం ఏంటో తెలుసా? కోతుల్లో ఏదైనా ఒక కోతికి దెబ్బ తగిలిందంటే అప్పుడు ఓ కోతి వచ్చి దెబ్బ తగిలిన కోతికి వైద్యం చేసే వంకతో ఆ గాయాన్ని ఇంకా కొంచెం పెద్దదిగా చేస్తుంది. ఎవరు వచ్చినా సరే కోతిలాగా వాళ్ళు దుఃఖాన్ని ఎక్కువ చేసి వెళుతుంటారు. దీన్నే కోతిపుండ అంటారు. ఎవరి భర్త అయినా చనిపోతే భార్య కోసం దుఃఖపడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. మనం ఎలా ఉంటామో ఏమో గాని వాళ్లకు మాత్రం టెన్షన్ పెంచుతూ ఉంటాం. అయ్యయ్యో, అయ్యో పాపం, ఇంత చిన్న వయసులోనే విధవరాలైందే, ఇక మీదట తనేం చేస్తుంది, తనకంటూ ఇప్పుడు ఎవరున్నారు, దీనికి తోడు 1.5 సంవత్సరం ఆడపిల్లుంది, ఆ పిల్లను ఎలా చూసుకుంటుంది, ఎలా కాపాడగలుగుతుంది, ఎవరు చదివిస్తారు, ఎంతో బాగా చదువుకున్నవాడే, అయినా ఈవిడకు ఎవ్వరూ లేరే, పాపం ఈవిడా. వీళ్ల మామగారు అత్తగారు కూడా ఇక నుంచి తనని చూసుకోరు, అత్తగారు అసలే పెద్ద రాక్షసి. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ కాలే మంటల్లో నూనె పోసినట్టు చేస్తారు. ఇది కూడా ఒక కళ. ఈ విధంగా చేయకూడదు. చదువుకున్నవారు, లోకాన్ని అర్థం చేసుకున్నవారు ఈ విధంగా చేయకూడదు. అన్నిటికీ మించి వాళ్లను ఓదార్చాలి. ఆవిడకు మనం ధైర్యం చెప్పాలి. ఏ విధంగా ఆవిడ్ని ఈ కష్ట సమయం నుంచి మనం తప్పించటానికి ఆలోచించాలి. ఆవిడతో, చూడమ్మా, కొన్నాళ్లకి నీ బిడ్డ పెద్దవాడవుతాడు, అంతవరకు తనని మంచి స్కూల్లో నేను చదివేస్తానని అందరూ ఓదారుస్తూ చెప్పాలి. ఇంకా మీ అబ్బాయిని మీరు స్వతంత్రంగా వీడిని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి సక్రమంగా పెంచి పెద్ద చేయాలని అనే ధైర్యాన్ని మనం ఆమెకు నూరిపోయాలి. ఏం చెప్పినా సరే ఆవిడ మనసులో ధైర్యాన్ని పెంచాలి. మగబిడ్డ పుట్టాడు మీకు, అదృష్టం వల్లనే వాడు మీకు పుట్టాడు, వాడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతాడు, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, మీరు వాడికి మంచి సంస్కారం నేర్పిస్తే చాలు. ఆ అబ్బాయితో చెప్పండి, ఇదిగో మీ నాన్నగారు చనిపోయారు,
పెద్దవాడైతే చెప్పొచ్చు, చిన్నపిల్లాడైతే వాడు పెద్దవాడయ్యాక మీరీ విషయాన్ని చెప్పండి. ఇలా చూడు బాబూ, నువ్వు దిగులు పడకు. మీ నాన్నగారు చనిపోతేయే అమ్మను నేను బతికున్నాను కదా, నేను అమ్మగా ఉన్నా నిన్ను తండ్రిలాగే చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు అని అతనితో చెప్పండి. అప్పుడే అతనికి ధైర్యం కలుగుతుంది. ఒకవేళ ఈ అమ్మే ఎప్పుడూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉందంటే మరి ఆ పిల్లాడి గతి ఏం కావాలి? అందువలన నెగటివ్గా మీరు చూడకండి. ఇక మీదట ఏం జరుగుతుందో ఎలా చేయగలుగుతాం అని అనుకుంటూ ఉంటే దుఃఖం ఎక్కువ అవుతుంది, రెట్టింపు అవుతూ ఉంటుంది. మీరు పాజిటివ్గా ఉన్నందువలన దుఃఖం తక్కువ అవుతుంది. భగవాన్ మహావీరుడి ఒక సిద్ధాంతం ఉంది, చాలా గొప్ప సిద్ధాంతం. తెలుసా? ఆయన చెప్పేదేంటంటే, ఎవరు చనిపోయారో వారిని మరిచిపోండి, మిగిలిన వారిని మీరు కాపాడండి. ఈ దృష్టితో గనుక మీరు చూశారంటే మీకు దుఃఖం అనేదే ఉండదు. మీకు ఒక వేలు విరిగిపోయిందంటే ఇంకది విరిగినట్టే, దానికోసం మీరు ఏడాల్సిన అవసరమే లేదు. కానీ కొంచెం ధైర్యంగానూ సంతోషంగానూ ఉన్నారంటే మిగిలిన 19 వేళ్లకు ఏం కాకుండా అలాగే ఉంటాయి. ఒక చెయ్యి విరిగిపోయినా సంతోషించాలి, ఎందుకంటే మిగతా ఇంకో చెయ్యుంది, కాళ్ళున్నాయి, శరీరం ఉంది కదా. ఇప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చింది. 13-14 ఏళ్ల అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చేతులు ఆ భూకంపంలో విరిగిపోయాయి. కొందరికి ఒక చెయ్యి విరిగి వాళ్ళు ఎంత ధైర్యంగా జీవిస్తున్నారో నేను చెప్తాను వినండి. ఒకరు, నా కుడి చేయి పోయినా ఎడమ చేయి బాగానే ఉంది, ఈ చేత్తోనే నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. ఆవిడ తెలివిగా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే చదువుకునేటప్పుడు ఆవిడ ప్లాన్ అంతా ఎంతో ధైర్యంగా, నమ్మకంగా, ఎంతో విశ్వాసంగా ఆవిడ వేసుకుంది. అందుకే ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. కొన్ని పనులు కుడి చెయ్యి లేనందువలన ఎడమ చేత్తోనే నేను చేసుకుంటాను. ఆ విధంగా తను 2 నెలల్లోనే పెయింటింగ్ పనులన్నీ చేస్తుండేది. ఆవిడ చక్కటి ఆర్టిస్ట్. 2 నెలల్లోనే పెయింటింగ్ పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేయడం ఆరంభించింది. పైగా ఆవిడ పెద్ద ఎక్స్పర్ట్ అయింది. అందువల్ల చిన్నవాళ్లే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు వారి పెద్దవాళ్లు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. ఈ విధంగానే చేయొచ్చు, చాలా చేయొచ్చు. ధైర్యంతో ఉండడమే కావాల్సింది. పిల్లలైతే వాళ్ళు ఏం చేయగలరని ఆలోచించండి. దాదాజీ పెద్దన్నగారు చనిపోయేటప్పటికి ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన వదినకు కూడా చాలా చిన్న వయసే. ఆ కాలంలో చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి జరిపించేసేవారు. అలాగే వాళ్ళకి చాలా చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. ఆవిడ చాలా దుఃఖిస్తూ ఉండేది. అందరూ ఆవిడికి కష్టాన్నే కలిగిస్తుండేవారు. వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లు అందరూ దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఆవిడ్ని అనేక విధాలుగా ఏడ్పిస్తూ ఉన్నారు. దాదాజీ ఆవిడ్ని చూసి, ధైర్యాన్ని మాత్రం కోల్పోకు, నేనున్నానని వాళ్ల వదిన్ని ఓదార్చారు. నేను బతికున్నంతవరకు మీకు దిగిలే అవసరమే లేదు. మీకు భోజనానికి, ఉండడానికి, చోటికి, దేనికి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను మాటిస్తున్నానన్నారు. చెప్పినట్టుగానే చనిపోయే వరకు ఆవిడ్ని కాపాడారు. కాని వదినే పాపం ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. దాదాజీ ఆవిడతో, ఇలా ఏడ్చినందువలన ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? మీరు ఏడ్చినందువలన అన్నయ్య తిరిగి వచ్చేలా ఉంటే ఖచ్చితంగా మీరు ఏడవండి, ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. కానీ మీరు ఏడ్చినందువలన ఎలాంటి ఫలితం ఉండదు. అందువలన దయచేసి మీరు ఏడవకండి, ఏడుపును ముందు ఆపండన్నారు. ఇంకా వాళ్ల అమ్మతో క్లియర్గా చెప్పారు, అమ్మా ఇలా చూడు, వదిన్ని ఎవరూ కలుసుకోకూడదు, ఎవరూ ఆవిడతో మాట్లాడకూడదు, ఏవేవో అనవసరమైనవి మాట్లాడి వదిన్ని ఇంకా బాధపడేలా చేస్తారు అనే ఆయన ఎంతో ధైర్యాన్ని నూరుపోశారు. మరిదైనందువలన వాగ్దానం చేశారు, నేను మిమ్మల్ని చూసుకుంటానని. చెప్పినట్టే వదిన్ని సక్రమంగా చూసుకున్నారు. ఈయన చనిపోయే వరకు ఆవిడకు కష్టం రాకుండా చూసుకున్నారు. ధర్మ మార్గంలోనే వెళ్లారు. జీవితమంతా భక్తి మార్గాన పయనించారు. ఇప్పుడు ఆవిడ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే
తన మరిదిని దేవుడిగా భావించారు. మనిషిగా ఉన్న ఆయనే భగవంతుడు. ఈ ఒక్క జీవితం ఉండడం అవసరం. మనం దుఃఖపడ్డం వల్ల ఏం జరుగుతుందని? బంధువులు, ఇతరులు అందరికీ ధైర్యాన్ని చెప్పాలి, వీలైనంతవరకు ఓదార్చాలి. అందువల్ల ఖచ్చితంగా వాళ్లకి ధైర్యం కలుగుతుంది. నాకు తెలిసిన కపుల్ ఉండేవారు, చాలా యంగ్, కొత్తగా అప్పుడే పెళ్ళయింది. పెళ్ళయి సుమారు ఒక సంవత్సరం అయ్యుండొచ్చు. అతని భార్యాభర్తలిద్దరూ ముంబైని చూసి రావడానికి వెళ్లారు. వెళ్లేటప్పుడు వాళ్ల కారుకి యాక్సిడెంట్ అయ్యింది. భర్త అదే స్పాట్లోనే చనిపోయారు. భార్య మాత్రం ఏదో అదృష్టం కొద్దీ తప్పించుకుంది. చాలా చిన్న వయసు, పాపం సుమారు 20 ఏళ్లుంటాయి. ఆ అమ్మాయి అతనికంటే 3-4 ఏళ్లు పెద్దది. చిన్నతనంలోనే విధవరాలైంది. ఆమె తల్లిదండ్రులు తనకు ఎంతో ధైర్యం చెప్పారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయితో ఏం చెప్పారో తెలుసా? నువ్వే మా అమ్మాయి లాంటిదానివి, నువ్వు దేనికి దిగులు పడకు అని ఈ అమ్మాయిని చక్కగా చూసుకునేవారు. తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. అత్తగారు, కోడలు అందరూ నా దగ్గరికొచ్చి ఏడ్చారు. జ్ఞానదీక్ష స్వీకరించాలని దాని ఫలితం గురించి తెలుసుకున్నారు. వాళ్లకు నేను వివరంగా ఫలితం గురించి చెప్పాను. ఈ జ్ఞానదీక్ష తర్వాత నా మనసు చాలా తేలికైందని చెప్పారు. జ్ఞానదీక్ష తర్వాత ఆవిడ నాతో ఏం చెప్పిందో తెలుసా? నా మనసుకి ఎంతో ప్రశాంతత కలిగిందని చెప్పింది. దాదాజీ చెప్పినట్టుగానే ఆ రిలేషన్షిప్ నాకు ఈ రోజు కలిగింది. అతిథులుగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇటువంటి అనుభవం ఇప్పుడు నాకుంది. కోడల్ని వాళ్లు తమ కూతుర్లా చూసుకున్నారు. 1 సంవత్సరం వరకు జాగ్రత్తగా చూసుకుని తర్వాత వాళ్లే ఆ అమ్మాయికి మళ్లీ పెళ్లి జరిపించారు. ఈ రోజుకి ఆ అమ్మాయిని వాళ్ల అమ్మాయిగానే చూసుకుంటున్నారు. తను సుఖంగా జీవిస్తూ ఉంది. ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచించాలి. ఊరికే ఏడ్చి మన జీవితాన్ని చెడగొట్టుకున్నందువలన ప్రయోజనం ఏముంది? దీనికి ఏం మార్గం ఉందని ఆలోచించండి. ఈ రోజుకి వాళ్ళిద్దరూ కోడల్ని తమ కూతురులాగానే చూసుకుంటున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి జరిపించి ఆమె రెండో భర్త వచ్చినా కూడా వాళ్లకతడు చనిపోయిన తమ కొడుకుగా భావించుకునేవారు. ఈ విధంగా ఆ అమ్మాయికి వారు ఒక మార్గాన్ని చూపించారు. వాళ్ల పాటికి వాళ్లు ధర్మం, ధ్యానం అని ఉంటారు. ఇద్దరూ ఎప్పుడు వచ్చినా ఎంతో ప్రేమతో వాళ్ళని ఆహ్వానిస్తారు. తమ జీవితంలో అన్నీ సక్రమంగా జరుపుతున్నారు. లేదంటే జీవితమంతా అమ్మ ఏడుస్తుండాలి, నాన్న కూడా ఏడుస్తుండాలి. ఇలా ఏడ్చి వాళ్ళు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా జీవించినంతకాలం ఈ డిప్రెషన్ కోసం మందులు వేసుకుని కాలం గడపాలి. నిజంగా ఇదే లోకం. ఇది రియల్ అని మనం అనుకోకూడదు. రిలేటివ్ నిజమే, రియల్ నిజమే. ఇది మధ్యతరగతికి సంబంధించిన నిజం. ఇందులో మధ్యతరగతే లేదు. ఎంతవరకు ప్రాణం ఉందో అంతవరకే ఈ ప్రాణులు ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, అన్న, భార్య, భర్త ఇలాంటి అన్ని రకాల ఆప్తులు మనం ప్రాణాలతో ఉన్నంతవరకే. అంటే ఎప్పుడు మరణం అనేది సంభవిస్తుందో అప్పుడు మన ఆప్తులు మన వెంట ఎంతవరకు వస్తారు? వాళ్ళు శ్మశానం వరకు వస్తారు. తర్వాత శ్మశానం తర్వాత ఎవ్వరూ రారు. ఎంత ప్రేమున్నా సరే ఆ తర్వాత ఎవరికీ అక్కడికి రావడానికి హక్కులు లేవు. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో అంత సూపర్ఫిషియల్ అయ్యింది. శ్మశానానికి వచ్చిన కొందరు శవం కాలడం చూసి ఆ దుఃఖంలో కాసేపు ఏడుస్తారు. తర్వాత వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు. మరికొందరు ఏం చేస్తారంటే ఆ శ్మశానంలోనే కాసేపు కూర్చొని ఆ శవం పూర్తిగా కాలే వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు బాగా అలిసిపోయి, బాగా విసిగెత్తిపోయి వాళ్ళు చాలా అలిసిపోతారు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నవారికి ఆకలేసిందంటే టీ తాగడానికి వెళ్తారు. ఆ శ్మశానంలోనే ఏం చేస్తారు? ఈ పనులు ఎంతవరకు జరుగుతాయని అనుకుంటున్నారు? శవం కాలే వరకే కదా. సామెత చెప్తుంటారు, విన్నారా? బాంధవ్యం శ్మశానం వరకే అని. మన జీవితంలోని బంధుత్వం శ్మశానం వరకే. ఇంటికి వచ్చిన తర్వాత బంధువులందరూ ఏం చేస్తారు? స్నానం చేస్తారు. ఎందుకంటే
స్నానం చేయడం మంచి అలవాటు. అందువల్ల ఏం జరుగుతుందంటే శరీరం ఫ్రెష్ అవుతుంది, పరిస్థితి మారిపోతుంది. అంతవరకు ఉన్న అలసట, విసుగు తొలగిపోతాయి. శ్మశానంలో శవం మీదున్న పరిణామాలు మన మీద పడతాయి. మన మీద పడ్డంతో అంతా అంటుకుంటాయి. అందువల్ల స్నానం చేయడం వలన మనసు, శరీరం ఫ్రెష్గా మారుతుంది. అన్ని పరిణామాలు బయటికి పోతాయి. తర్వాత శ్మశానంలో సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ మన మీద పడతాయి. అందుకని మన మీద ఎప్పుడు ఈ పరిణామాలుంటాయి. అందువలన మన పూర్వీకులు, ఋషులు ఈ సమయంలో కొన్ని ఆచారాలు పెట్టారు. చనిపోయిన తర్వాత బంధువులందరూ దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత, అంటే ఆ శవం కాలేటప్పుడు వచ్చిన పొగ అంతా పోవాలని ఇంటికి వచ్చిన వెంటనే అందరూ స్నానం చేస్తారు. స్నానం తర్వాత ఇరుగు పొరుగు నుంచి వచ్చిన భోజనాన్ని ఇంటికి తీసుకువచ్చి అందరూ భోంచేస్తారు. అందరూ డ్రెస్సు మార్చుకుంటారు. కడుపు నిండా తిన్న తర్వాత అందరూ అలసటతో నిద్రపోతారు. మనిషి చనిపోయి భరించరాని వేదనతో రాత్రంతా ఏడుస్తూ ఉండడం వలన వాళ్ళు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. ఈ విధంగా బాగా నిద్రపోవడం వలన వాళ్ల మనసు ఫ్రెష్ అవుతుంది. లేదంటే అదే విధంగా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలని ఏడుస్తూ అదే తలుచుకుంటూ ఉంటే ఏం చేయాలా దిక్కుతోచక ఏదేదో ఆలోచిస్తూ పిచ్చివాళ్లలా తయారవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ అలవాట్లు మంచివే. ఎందుకంటే వీళ్లను చూశారంటే కొందరు మరణించిన తర్వాత కొందరు ఏడుస్తారు. 13 రోజుల వరకు భజనలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నవాళ్లు ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మన హిందూ శాస్త్ర ప్రకారం కార్యం పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండి తీరాలి. ఇందువల్ల జరిగేదేంటంటే వాళ్ళు రోజంతా ఇంట్లోనే కూర్చుని సహజంగా మనిషి పిచ్చివాడవుతాడు. వాళ్ళు ఒకచోట కూర్చుని ఉండడం వలన వారికి కోపం వస్తూ ఉంటుంది. వారి మనసు మారాలి. ఈ పుస్తకాలు చదవడం, పూజలు చేయడం వలన వారికి మనసులో కొంచెం వ్యత్యాసం తెలుస్తుంది. కొంతమంది పాటలు వినడానికి వస్తుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తూ ఉంటారు. అందువలన ఇంట్లో ఉన్న పరిస్థితులు మారి పూజల వల్ల ఇల్లంతా ఒక విధంగా మారుతుంది. మంచి కోసమే ఇవన్నీ చేయబడతాయని మాత్రం చెప్తూ ఉంటారు. లేదంటే అన్ని విషయాలు ఒకటే. సీత విషయం గరుడ పురాణం అని చెప్తూ ఉంటారు. ఇవి వినడం వలన ఏ మనిషికైనా ఖచ్చితంగా ధైర్యం అనేది కలుగుతుంది కదా. అందుకని మంచి విషయాలు మాట్లాడడం కోసమే, మంచి మంచి తత్వాలు తెలియడం కోసమే కొందరు చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలు జరిగితే మంచిది. లేదనుకుంటే కథలే. జ్ఞానం పాటలంటే పాటలే. గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ విషయాలు మన మనసులో స్థిరంగా ఉంటాయని చెప్పలేం. కొన్ని విషయాలు తప్పకుండుంటాయి. ఒక విధంగా చూస్తే ఇది కరెక్టే. సాధువులు, మహాత్ములందర్నీ చూడొచ్చు. 13 రోజుల వరకు చెబుతారు కదా. మన ఇంటి డాబా మీద ఒక వేలడంత ఊపిరి తిరుగుతూ ఉంటుందని చెప్తుంటారు కదా. ఇందువల్ల బంధువులందరూ అతడు ఇంకా చావలేదు, మమ్మల్ని వదిలిపోలేదని ఒక నమ్మకంతో ఉంటారు. ఒకవేళ వెళ్లినా ఎక్కడికి వెళ్లలేదు, ఆయన పైనే కూర్చున్నాడని భావిస్తుంటారు. నిజం చెప్పాలంటే సైంటిఫిక్గా చూసినా ఈ విధంగా జరగదు. ఒకసారి శరీరాన్ని వదిలి వెళ్ళిందంటే అంతే, తర్వాత పాత చోటికి రావడం అనేది జరగదు. సో ఇది ఒక ఊహ, కాని ఇది మనుషులను ఓదార్చడానికి బావుంటుంది. నిజానికిది చాలా మంచి విషయం. చాలామంది ఏం చెప్తున్నారంటే ఎవరైనా చనిపోయిన తర్వాత నారాయణ బలి ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏవేవో వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా, దానం లాంటివి కూడా చేస్తున్నారు కదా. కర్మ ఫలిత సిద్ధాంతం చెప్పేదేంటంటే ఎవరు చేయగలరో వాడికే ఫలం దక్కుతుంది, చేసేవాడికి ఫలం దక్కుతుంది. చనిపోయాడే, అతనికి ఎలాంటి ఫలితం దక్కదు. పోయినవాడు పోయినట్టే. ఇక్కడ్నుంచి అతనికి ఏది వెళ్ళి చేరదు. ఎందుకంటే ఈ ఆచారాలన్నీ ఉన్నాయి కదా. ఇటువంటి ధర్మాలు తండ్రి తర్వాత కొడుకు చేయాలి, ఆ తర్వాత అతను కొడుకు చేయాలి, ఆ తర్వాత అతను కొడుకు చేయాలి. ఈ దాన ధర్మాలు చేయమని చెప్పడం అన్నీ కరెక్టే. ఎవరైనా చనిపోయిన తర్వాత ఆయన కోసం ఇటువంటి దాన ధర్మాలు చేయడం ఒక ఆచారంగా ఉంది. లేదంటే పిల్లలందరూ తండ్రి ఆస్తిని అంతా తింటూ కాజేస్తుంటారు. తర్వాత
దానం ధర్మం అని వాళ్ళు ఏదీ చేయరు. ఇలాంటి మంచి విషయం చేయడం కోసమే ఈ ఆచారాలన్నీ పెట్టారు. దీని ద్వారా చెప్పేదేంటంటే మరణించిన తర్వాత ఎవరు దానం పుణ్యం చేస్తుంటారో అవి చనిపోయిన వారికి ఇవన్నీ దక్కుతాయని అంటారు. కానీ ఖచ్చితంగా ఉండదు. ఈ విధంగా అక్కడ ఏమీ దక్కదు. కర్మానుసార సిద్ధాంతం చెప్పేదేంటంటే చనిపోయిన వారు చనిపోయినట్టే. వారు ఒకసారి వెళ్లారంటే కథ పూర్తయినట్టే. అప్పుడే అది మన నుంచి దూరం అయిపోతుంది. తర్వాత మనకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. కొత్తగా ఎలాంటి బంధం ఏర్పడదు. ఒకసారి పోయిందంటే అది పోయినట్టే. ఒక్కొక్కరికి వారి లెక్క అంటూ ఒకటి ఉంటుంది కదా. ఇంకొక విషయం తెలుసా, కొందరు పిల్లలు పుట్టగానే చనిపోతుంటారు. కొందరికేమో చాలా రోజులు జీవితం సుఖంగా ఉంటుంది. ఈ ఆయుష్ కర్మఫలం తీసుకురాబడుతుంది. దాని ద్వారా మన జీవితం అంటే మన జీవితం అనేది ఇంతకాల జీవితం, పరిపూర్ణకాల జీవితం, ఎప్పుడు చనిపోతాడనేది ఎవరికైనా రాసి పెట్టబడే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆశ ద్వేషం ఇవన్నీ కర్మ ఫలితం వల్ల ఏర్పడతాయి. కేవలం ఆశ ద్వేషం ఎవరి మీద ఉంటాయో ఆ లెక్క ప్రకారమే మీకు ఈ కర్మఫలం అనేది కలుగుతుంది. ఆశ వల్ల మంచి సంబంధం దొరకొచ్చు, ద్వేషం వల్ల చెడు సంబంధం దొరుకుతుంటుంది. ఈ ఆశ ద్వేషం ఇవన్నీ ముగిసిపోవడం వల్ల కర్మ ఫలితం కలుగుతుంది. మీకు అది కట్ అవుతుంది. ఇదే మనం చేయాల్సింది. మీరు వెనుక ఎంతగా ఏడ్చినా, ఖర్చు పెట్టినా, ఏది చేసినా దీనివల్ల ఎలాంటి కర్మఫలం మీకు ఖచ్చితంగా ఏర్పడదు. వాళ్ళకి ఏది వెళ్ళి చేరదు. ఏది కుదురుతుందో ఎవరు చేస్తారో అది చేసేవాళ్లకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆత్మీయులకు ఏది ఉండదు. ఇది అంతా లెక్క ప్రకారమే జరుగుతుంటుంది. ఈ లెక్కను మనం పాటించే తీరాలి. ఇప్పుడు ఒకరు పుట్టారంటే అక్కడి నుంచి మీకు ప్రతిదీ ప్రారంభమైందనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా త్వరగా చనిపోయారంటే వారి ఆయుష్ కర్మ ఫలితం అంతే. అందువల్ల ఎవరైనా త్వరగా చనిపోయారంటే దాని అర్థం ఏంటి అంటే మనం తెచ్చుకున్న ఈ ఆశ ద్వేషం ఇక్కడున్న బంధువులంతా అది పూర్తయిపోయి వాళ్ళు చనిపోతారు. ఇందువల్ల ఇక్కడ ఉన్నవాళ్లని కష్టపెట్టి వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు ఆశ లెక్క ప్రకారం బాకీ ఉండుంటే అప్పుడు పూర్తి ఆయుష్ను వాళ్ళు తీసుకుని వస్తారు. తమ శరీరాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కొందరు సంతోషపడతారు. అదేవిధంగా తాత బామ్మ వీళ్ళందరూ ముసలాళ్లై ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్ళనే అంటారు. పెళ్లి చావని చెప్తూ ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్లారు కదా. అందుకని ఇప్పుడు వీళ్ల లెక్క ప్రకారం వీళ్ల చర్యలే జరుగుతూ ఉంటాయి. వీరి మరణం జననం అన్నీ ఎలా అంటే మన మేలి ముసుగును మనం తీసిపెట్టేసి మనం వేరే ముసుగును వేసుకోవలసిందే. దీని పద్ధతిలోనే చనిపోయిన శరీరం కవర్ లాంటిది. చనిపోయిన ఈ శరీరం గతించిపోయినది. ఆత్మ అనేది ఇంకో జన్మ ఎత్తి ఇదే విధంగా జనన మరణాలనేవి జరుగుతూనే ఉంటాయి. ఇది చనిపోవడం అంటూ ఉండదు. జై సచ్చిదానంద.